ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 13 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 37-38 వచనాలు. యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనుకు వచ్చిరి. ఇశ్రాయేలులో కడమవారందరూ ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరియుండిరి. వ్యాఖ్యానాంశం: దావీదు పరాక్రమశాలురు 12వ భాగం. వ్యాఖ్యానాంశం: దావీదు పరాక్రమశాలురు 12వ భాగం. వ్యాఖ్యానం: హెబ్రోను అను పట్టణము ఇశ్రాయేలు దేశమునకు దక్షిణముగా ఉన్నది. ఇది అబ్రహాముకు అతని సంతతికి చాలా ముఖ్యమైన పట్టణం. సౌలు ఇంకనూ ఏలుచుండగానే అతని గోత్రమైన బెన్యామీనీయులు కొందరు అతనిని విడిచి వెళ్ళిపోయారు. వీరు తమను తాము దావీదు పక్షము వారిగా బాహాటకముగా ప్రకటించుకొనగా దావీదు వారిని ఘనముగా చేర్చుకొన్నాడు అని దినవృత్తాంతములు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. నమ్మకస్తులైన అనేక మంది సైనికులు ఆ దేశం యొక్క ఇతర ప్రాంతముల నుండి కూడా దావీదుకు సహాయం చేయుటకు వచ్చారు. సౌలు మరణించిన తర్వాత క్రొత్త రాజుగా అభిషేకింపబడుటకును కిరీటము ధరించుటకును హెబ్రోనుకు వెళ్ళమని దేవుడు దావీదుకు చూపించాడు అని సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మనం చదవవచ్చు. దేవుని హృదయానుసారుడైన దావీదును రాజుగా అభిషేకించుటకును రాజ్యమును అతని వశము చేయుటకును క్రమముగా అనేక మంది వచ్చారు అని దినవృత్తాంతములు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో చదువుతాం. అనేక గోత్రములకు ప్రాతినిధ్యము వహిస్తూ అనేక మంది సుదూర ప్రాంతముల నుండి యుద్ధ సన్నద్ధులై యుద్ధభూమికి వచ్చినట్లు హెబ్రోనులో ఉన్న దావీదునొద్దకు వచ్చారు అని 12వ అధ్యాయం 36-37 వచనాల్లో మనం చూస్తాం. వీరందరూ మంచి శిక్షణ పొందినవారు, దేవునికిని ఆయన ఏర్పరచుకున్న రాజుకును నమ్మకస్తులై ఉండి ఇశ్రాయేలులో పరిస్థితులను చక్కపరచుటకు వచ్చినారు అని 12వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తాం. వారు దావీదును రాజుగా చేయుటకు వచ్చిరి అను మాటలు ఈ అధ్యాయములో ముమ్మారు కనబడుచున్నవి. వారు ఏక మనస్సుతోనూ ఏక హృదయముతో వచ్చినందున వారి ఈ ఐక్యత దేవుని ఆలోచన అనుసరించి ఉన్నది. ఈ ఏకత్వము ఆ తరువాత జరిగిన సంఘటనల ద్వారా రుజువు చేయబడినది. వారు దానిలో ఆనందించారు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 39వ వచనంలో రాయబడినట్లు, వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి. శ్రమలు, శోధనలు, బాధలు, వ్యతిరేకతల వంటి వాటితో నిండిన ఈ లోకంలో మనం ఉండగా మన నుండి నిజమైన ఐక్యతను, ఆనందమును దేవుడు కోరుచున్నాడు. పౌలు రోములో ఖైదీగా ఉండి కూడా ఈ ఆనందమును అనుభవించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనంలో ఫిలిప్పీలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థిస్తూ అతడు ఒక్క భావముతో ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని వారికి రాశాడు. మనము కూడా అలాగుననే ఉందుముగాక. సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్. శుభములతో వందనాలు.